అరేబియా కథ డబ్బు మూట. ఒకానొక గ్రామంలో అబ్దుల్ రసూల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. తండ్రి కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. రసూల్కు 16 ఏళ్ల వయసులో ముందు తల్లి, తర్వాత తండ్రి 6 నెలలు తిరగకుండానే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. తల్లిదండ్రులు పోయాక రసూల్కు ఆ గ్రామంలో ఉండబుద్ధి కాలేదు. ఎంత కష్టపడి పనిచేసినా వచ్చే కూలి డబ్బులు ఆ రోజుకు చాలని తిండికి సరిపోతుండేవి. అక్కడికి దూరాన ఉన్న ఒక పట్టణంలో బాగా శ్రమపడి పనిచేసే వాళ్లకు మంచి కూలీ డబ్బు దొరుకుతుందని వాడు విన్నాడు. వాడు సాహసించి గ్రామం వదిలి పట్టణం చేరాడు. పట్టణంలో రసూలు ఒక పెద్ద వర్తకుడి దగ్గర పనికి కుదిరాడు. ఆ వర్తకుడికి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చాలా దుకాణాలున్నాయి. రసూల్ పని ఏమంటే రోజూ అవసరమైన వస్తువులను ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి చేరవేయడం. ఈ పనిలో వాడు 10 ఏళ్లు కష్టించి కొంత డబ్బు కూడబెట్టాడు. ఈ కాలంలో రసూల్ తన తిండి బట్టల విషయంలో కూడా ఎంతో పొదుపుగా ఉంటూ సెలవు దినాల్లో కూడా ఏదో వినోదాలకంటూ డబ్బు ఖర్చు పెట్టక అతి సాధారణంగా బతికాడు. నెల నెల వాడు యజమాని ఇచ్చే జీతంలో మిగిల్చిన ధనాన్ని ఒక ఖాజీ దగ్గర దాచుకునేవాడు. 10 ఏళ్ల కాలంలో ఆ విధంగా పెద్ద మొత్తమే పోగయింది. దానితో వాడికి ఒక ఆలోచన వచ్చింది. తను పట్టణం వదిలి స్వగ్రామం చేరి ఏదైనా చిన్న వర్తకం ఎందుకు ప్రారంభించకూడదు? ఈ ఆలోచన గురించి రసూల్ ఖాజీకి చెప్పాడు. ఖాజీ వాడికి మేలు కలగాలని దీవించి తన దగ్గర రసూల్ దాచుకున్న డబ్బంతా ఇచ్చేశాడు. రసూల్ ఆ డబ్బు మూట కట్టుకుని ఒక సూర్యోదయం వేళ తన గ్రామానికి బయలుదేరాడు. వాడు మధ్యాహ్నం వరకు ఓపిగ్గా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా నడిచాడు. కాని ఎండవేడి తీవ్రం కావడంతో వాడికి అంత బరువున్న డబ్బు మూట మోసుకుంటూ నడవడం చాలా శ్రమ అనిపించింది. ఎక్కడైనా కొంతసేపు విశ్రమిద్దామన్నా దారికి అటూ ఇటూ కొద్దిపాటి ఖర్జూరపు చెట్లు తప్ప మరేమీ లేదు. రసూల్ చాలని ఆ చెట్ల నీడలో నిలబడి తన తోలు సంచిలో ఉన్న నీరు తాగసాగాడు. ఆ సమయంలో తాను వెళుతున్న మార్గం వెంటనే ఒక గుర్రపు రౌతు వస్తున్నాడు. అతడు తన్ను సమీపించగానే రసూల్ అతన్ని పలకరించి మీరెక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. రౌతు గుర్రాన్ని ఆపి అదిగో ఆ కనపడుతున్న గ్రామం మీదుగా నగరం పోతున్నాను. నేను నౌకరీ చేస్తున్నది ఆ నగరంలోనే అన్నాడు. ఆ జవాబుకు రసూల్ సంతోషపడిపోతూ ఎంత అదృష్టం, ఆ గ్రామంలోని సత్రం యజమాని నా బంధువు. భుజాన ఉన్న ఈ మూటను కాస్త నీ వెంట తీసుకుపోయి ఆయనకిస్తావా? నేను చీకటి పడే లోపలే గ్రామం చేరి ఆయన నుంచి నా మూట నేను తీసుకుంటాను. దీన్ని మొయ్యడం కష్టంగా ఉంది అన్నాడు. రసూల్ మాటలు వింటూనే రౌతు నవ్వి ఆ మూట మొయ్యడం నీకు కష్టంగా ఉంటే నా గుర్రానికి కష్టంగానే ఉంటుంది కదా, మరేం అనుకోకు మిత్రమా అంటూ గుర్రాన్ని అదిలించి పరుగు తీయించాడు. అయితే కొంత దూరం పోయాక రౌతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మూటను తీసుకోననడం బుద్ధిహీనతగా తోచిందతడికి. ఒకవేళ ఆ మూటలో విలువైన వస్తువులేమైనా ఉంటే గ్రామంలోని సత్రం దగ్గర ఆగకుండానే ఆ మూటతో సరాసరి నగరానికి గుర్రాన్ని దౌడు తీయించవచ్చు. ఇలా అనుకుని రౌతు గుర్రాన్ని వెనక్కు తిప్పి రసూల్ దగ్గరికి రాసాగాడు. అదే సమయంలో రసూల్ కూడా ఆలోచనలో పడ్డాడు. తను చాలా బుద్ధిమాలినవాడై ఉండాలి. అలా కాకపోతే 10 ఏళ్ల పాటు ఎన్నో శ్రమల కోర్చి సంపాదించిన డబ్బు మూటను ముక్కు మొహం ఎరగని వాడికి ఇవ్వబోవడం ఏమిటి? ఒక్కవేళ వాడు దురాశ కొద్దీ మూటతో పారిపోతే తనేం చేయగలడు? 10 ఏళ్ల పాటు రేయనక పగలనక నానా కష్టాల కోర్చి సంపాదించిన డబ్బును మరికొద్ది గంటల పాటు తాను మోయలేడా? రసూల్ ఇలా ఆలోచిస్తుండగా రౌతు అతన్ని సమీపించి మిత్రమా, నువ్వడిగిన సహాయం గురించి మరొకసారి ఆలోచించి చూశాను. నీకు సహాయపడ్డమే అన్ని విధాలా ధర్మం అనిపించింది. ఆ మూటను ఇటివ్వు అన్నాడు. రసూల్ వెంటనే మిత్రమా, నేను మరొకసారి ఆలోచించి చూశాను. నా మూటను నేనే మోసుకుపోవడం క్షేమం అనిపించింది. నేను కొంత తొందరపడ్డాను, నువ్వు కొంత ఆలసించావు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఇద్దరూ ఒకళ్ళ మనస్సుల్లో ఉన్నదాన్ని మరొకరు గ్రహించారు. రౌతు మారు మాట్లాడకుండా గుర్రాన్ని వెనుతిప్పి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.